హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అసెంబ్లీ నుంచి ఇప్పుడు లోక్సభ ఎన్నికల వైపు పెట్టుకుంది. ఇప్పుడు ఏ పార్టీ చూసినా, ప్రచారాలు చూసినా, సర్వేలు చూసినా అంతా కూడా కాంగ్రెస్ హవానే చూపిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఆయనకు సంబంధించి ముఖ్యంగా మనతో మాట్లాడేందుకు అద్దంకి దయాకర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు అంతా కూడా కాంగ్రెస్ హవానే చూపిస్తుంది, మీరేం చెప్తారు సార్? తెలంగాణలో కాంగ్రెస్ హవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. ప్రత్యేకించి సౌత్ తెలంగాణలో క్లీన్ స్వీప్ అయిన తర్వాత నార్త్ తెలంగాణలో కొంత ఓటు పడాల్సిన అవసరం ఉండే. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ కొరకు జరిగే ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు మాత్రం పెరుగుతాయనేది నాకున్న అంచనా. 12 నుంచి 14 వరకు సీట్లు వస్తాయని ఒక అంచనా అయితే ఉన్నది. చూడాలి. ఇప్పుడు ప్రత్యేకించి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో కొంత బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం అవుతుంది. కరీంనగర్ మంచిగా ఉన్నప్పటికి కూడా ఆదిలాబాద్, నిజామాబాద్ కొంత ప్రజల్లో ఎక్కువ చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీ హామీలు ఇచ్చారు, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నాయి, ఆ హామీలు ఏ విధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలపైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఆ ప్రభావము పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు మేము అమలు చేస్తున్న తీరును బట్టే ఎక్కువ అవకాశాలు ప్రజలు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు, ఈరోజు ఒక 2 గ్యారెంటీ ఈరోజు అమలు అవుతున్నాయి. సో 6 గ్యారెంటీలు మార్చి 17 వరకు ఫుల్ఫిల్ చేయడం అనేది పెద్ద అంశం ఏం కాదు. డెఫినెట్గా మేము 6 గ్యారెంటీలు త్వరలోనే అంత అమలు చేసి రైతుల దగ్గరికి కానీ, ఇటు విద్యార్థుల దగ్గరికి కానీ, యువత దగ్గరికి కానీ కాంగ్రెస్ పార్టీ పోబోతున్నాయి. అంటే ముఖ్యంగా మీరు చూడాలి సార్, మీ పేరు అయితే అసెంబ్లీ ఎన్నికల ముందే మీ పేరు వినిపించింది, ఇక్కడ రాజ్యసభ అభ్యర్థుల స్థానాల్లో మీ పేరు వినిపించింది, ఇప్పుడు లోక్సభ దగ్గర కూడా వస్తుంది. మీ పేరు ఎక్కడ వస్తుంది ఫైనల్ చెప్పచ్చు? అంతా నా పేరు వస్తున్నమాట వాస్తవం, కానీ ఎక్కడ నా పేరు పెడతారనేది ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి నేను డిస్క్రిప్షన్ వదిలేసిన. వాళ్ళు ఎక్కడ నేను న్యాయం చేస్తాననుకుంటే ఆ విషయంలో వాళ్ళు నాకు న్యాయం కల్పిస్తారనే ఆలోచనతో ఉన్నది. బట్ నేనేంటంటే సమాధానపూర్వకం కాదు, పార్టీ అవకాశాన్ని ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా మరింత మెరుగైన అవకాశం వచ్చే ఆలోచన ఉంది కాబట్టి నేను చాలా కూల్గా ఉన్నాయి. కూల్గా ఉన్నదాన్ని కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు మొత్తం దయాకర్ ఆ విషయాల పట్ల శ్రద్ధతో లేడు అని ఒక ఆలోచనతో కూడా వస్తుంది. కానీ ఏ ప్రత్యేక పరిస్థితుల్లో ఎప్పుడు ఏ విధంగా నన్ను కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందో దాని కొరకు వెయిట్ చేస్తాను. గతంలో మీరు ఒక మాట చెప్పారు, గ్రామాల్లో ఉన్న మా నియోజకవర్గాల్లో ఉన్న పార్టీని దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అందుకే నేను ఢిల్లీకి పదే వస్తున్నాను, కేంద్ర అధిష్టానాన్ని పెద్దలను కలుస్తున్నాను ఒక మాట చెప్పారు. అంటే ఇప్పుడు మరోసారి ఇప్పుడు మీరు ఢిల్లీకి వచ్చారు, ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? ఇది కంప్లీట్గా మూవీ టూర్. ఇది మూవీకి సంబంధించి ఇప్పుడు ప్రమోషన్స్ అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏఐసిసి పెద్దల పర్మిషన్స్ కూడా కొన్ని అంశాల్లో ఉన్నది కాబట్టి అన్ని రకాల కేర్ తీసుకొని మూవీని కూడా ఈ ఎలక్షన్స్కి ముందే మేము తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చిన. అట్ ద సేమ్ టైం వచ్చినప్పుడు అందరు పెద్దల్ని కలవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి నేనేం ప్రత్యేకించి నిన్ను వరంగల్ అంటున్నారు, ఇంకేదో పెద్దపల్లి అంటున్నా, నేనేం దేనికి అప్లై చేయలే. సో అది ఇస్తే లేకపోతే ఇంకోటి ఇస్తే అని చెప్పేసేది అది ఆలోచించాల్సింది పార్టీనే తప్పితే నేను కాదు. దీని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉన్నప్పటికి కూడా ఇది ప్రతి క్షణం చర్చల్లో ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. బట్ అతి త్వరలో నా అవకాశానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు చేసే సినిమా ఎప్పుడు రాబోతుంది, ప్రజల ముందుకు ఏం చెప్పిపోతారు, ముఖ్యంగా మీ సినిమాల్లో ఎలాంటి రోల్స్ ఉండబోతున్నాయి, మీరు ఏమైనా యాక్ట్ చేశారా సినిమాలో? నేనే మెయిన్ రోల్ కదా. 9వ తారీఖు నాడు 9 నుంచి 12 లోపు ఎప్పుడో ఒకసారి దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓటీటీనా థియేటర్స్ అనే దాని దగ్గర కొంత మీమాంస ఉంది. ముందు ఓటీటీ చేసి తర్వాత థియేటర్స్, లేకపోతే అంతా మంచిగా ఉంటే థియేటర్సే చేసేది. దాంట్లో మెయిన్ పాత్రలు సుమన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, తర్వాత ఇంద్రజ గారు, హిమజ, రవి ప్రకాష్ వీళ్ళంతా ఉన్నారు. మ్యూజిక్ మన కీరవాణి గారు చేసింది. దాన్ని ఇప్పటికి ఇంకా టైటిల్ నిర్ణయం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తొందరలోనే అన్ని విషయాలు ఆ రాజకీయ తెర ముందుకు వస్తాయని నేను ఆలోచిస్తున్నాను. డెఫినెట్గా అది మంచి మూవీ ఇండియాలో అవుతుందని నేను ఆలోచిస్తున్నాను.
ఇది 2014 నుంచి 23 వరకు ప్రతిపక్ష పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి మేము కూడా విజయం తీరాలకు వరకు వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 లోక్సభ స్థానాలు గెలుస్తున్నాం. తెలంగాణ ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారని చెప్తున్నారు. ఇక వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.